ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల యొక్క సంక్షేమమే అత్యధికంగా కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడే రకంగా కూడా ఉంటాయి. అందుకోసమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పేదరికంలో ఉండేవారు, అలాగే దురదృష్టవశాత్తు కూడా పని కూడా చేసుకోలేని వారు, వీరందరినీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఏదో రకంగా కూడా సంక్షేమాన్ని కూడా అందించేది. మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొద్ది మందికి మాత్రమే సంక్షేమం ఇచ్చేదాన్ని అత్యధికంగా కూడా అందరికీ సంక్షేమం ఇవ్వాలని చెప్పేసి వయస్సు మీరిపోయి పని చేసుకోలేని వారు, అంటే తన జీవనాన్ని తనే సంపాదన కూడా చేసుకోలేని వారితో పాటు 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత అనేది ఉంటే, పేదరికంలో ఉంటే వారందరికీ కూడా నెల పెన్షన్లు ఇచ్చే పద్ధతి. అలాగే దివ్యాంగులు, అంటే ఏమాత్రం పని చేసుకోలేని వారు, నడవలేని వారు, చూడలేని వారు, వినలేని వారు, ఇటువంటి వారికి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 2004 నుంచి కూడా అత్యధికంగా తీసుకొని వచ్చేవారు కూడా. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ పెన్షన్లు అప్పటికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా 6 రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా 11 రకాల 21 రకాల వారిని కూడా గుర్తించి కేటగరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పని చేసుకోలేని వారికి 10,000 15,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి, అంటే 2024 మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక 66,34,000 మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు. అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా 66,34,000 మంది. ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు, జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే భాగస్వాములు 3 పార్టీలు కూడా కలిపి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తామని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4,000 రూపాయలు కూడా చేస్తామని, అలాగే వికలాంగులకు అంటే దివ్యాంగులకు అందరికీ కూడా 6,000, 10,000, 15,000 కేటరైజ్ కూడా చేసేసి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి కొత్త పెన్షన్లు అర్హత ఉన్నవారు అందరికీ కూడా ఇస్తాము, చాలామంది అర్హత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకొని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది 2024 జూన్లో కూడా. వస్తానే ఒక 3-4 నెలలు మాత్రం పెన్షన్లు అయితే వారు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏకంగా ఈ 13-14 నెలల్లో, అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 66,34,000 పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల 62,19,000 మాత్రమే, అంటే దాదాపుగా 4,15,000 మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది. కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది. అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా 10-15 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అనర్హులుగా తేల్చి ఈ 4,15,000 మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ దివ్యాంగులకు ఏదైతే 6,000 ఇస్తామని, మంచం నుంచి కిందికి కదలలేని వారు, డయాలసిస్ చేసుకునే వారి కింద కూడా 10,000, 15,000 ఇస్తామని ఈ ప్రభుత్వం కొద్ది నెలలు ఇచ్చిన తర్వాత ఈ నెలలో రీవెరిఫికేషన్ పేరిట దాదాపుగా సదరం అనేది కూడా 3-4 మార్లు కూడా చేయించుకొని
సదరన్ క్యాంపులకు పోయి కదలలేని వారు కూడా ఏదో రకంగా కూడా తీసుకొని పోయి హాస్పిటల్ పోయి సదరన్ క్యాంప్ తీసుకొని పెన్షన్లు ఇచ్చే దివ్యాంగుల్ని దాదాపుగా ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగులకు కూడా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెన్షన్ కూడా అందించేవారు కూడా వారందరిలో కూడా ఈరోజు కూడా దాదాపుగా కూడా 2 లక్షలకు పైబడి కూడా ఒక దివ్యాంగి 8 లక్షలు కూడా ఈరోజు కోత విధిస్తూ ఉంది. మీరు అనర్హులు అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి, మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ 2 లక్షల మందికి కూడా ఇవ్వడం. అలాగే ఈ అనంతపురం జిల్లాలో కూడా అటువంటి వారు కూడా గతంలోనే అంటే ఒక సంవత్సరంలోనే 19,000కు పైబడి కూడా పెన్షన్లు కూడా తీసివేసినారు. మరీ ఇప్పుడు 9,601 పెన్షన్ని ఈరోజు కూడా అనంతపురం జిల్లాలోనే తీసివేయడం కూడా జరిగింది. వీరే కాకుండా ఇంకా కూడా అనర్హత ఉన్నారని చెప్పేసి ఈ దివ్యాంగుల్నే ఈ 6,000, 10,000 వచ్చే వారందరినీ కూడా దానిలో కూడా మళ్ళీ 2,314 మందిని మీకు అనేది కూడా మీ దివ్యాంగుల కింద కోటా కింద మీకు అనర్హులుగా ఉన్నారు. అయినను కూడా మీకు 60 సంవత్సరాలు నిండినాయి కాబట్టి 4,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పేసి 2,314 మందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం కూడా. ఈ దివ్యాంగులు అనేవారు ఒక మానవత్వంతో ఆ రోజు కూడా ప్రభుత్వాలు కూడా ఆ రోజు స్పందించే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇచ్చే విధానం కూడా వారంతకు వారు స్వతహాగా కుటుంబాలు కూడా వారి కుటుంబాల యొక్క పోషణ చేసుకోలేక వారి ఆదరణ లేకోకుండా ఎక్కడో విడిచిపెట్టిన వారిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దివ్యాంగులను ప్రత్యేకంగా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి పెన్షన్లు ఇచ్చే విధానం తీసుకొని వస్తే ఈరోజు వారందరినీ కూడా ఇలా కదలలేని వారు, మెదలలేని వారు, అసలు చూడలేని వారు వారందరిలో కూడా ఇలా కూడా తీసివేయడం కూడా చాలా దారుణమైనది కూడా. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈరోజు కూడా కేవలం 23,000కు పైబడి ఉంటే ముందుగానే 900 మంది కోత అనేది కూడా సంవత్సరంలో విధించింటే ఈరోజు ఈ దివ్యాంగులకి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈరోజు ఒక 1,008 మందికి కూడా నోటీసులు ఇచ్చి కూడా మీకు ఇంకా రాదు అని కూడా చెప్పడం జరిగింది. చాలా దారుణమైనది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం విశ్వాసఘాతం తప్ప మరొకటి కాదు. విశ్వాసఘాతకులు ఈరోజు పరిపాలకులందరూ కూడా మానవత్వం అనేది కూడా లేకుండా మానవీయ కోణంలో ఆలోచన చేయకుండా గద్దెనెక్కుతానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం చేసేది ఎక్కడ కానీ చూడలేకపోయింది. వీళ్ళు అనుకుంటున్నారేమో వీళ్ళు అసలుకు మాట్లాడలేరు, కదలలేరు, మెదలలేరు, పోరాటం చేయలేరు, ఏమీ చేత కాదు. ఈ ప్రభుత్వానికి కేవలం సంక్షేమాన్ని తగ్గించి ఆర్థిక భారం అనేది కూడా తగ్గించుకోవడమే ఒక పరమావధిగా పెట్టుకొని ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతున్న చాలా దారుణం అని చెప్పేసి చెప్తున్నాను. చూస్తాను ఒక 3-4 రోజుల నుంచి కూడా నోటీసులు అందుకుంటూనే నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అలాగే నల్లమడ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కిరసనాయిలు పోసుకొని మాకు చేతగాక ఇంకేం కాకుండా మేము బతికడానికి కష్టమని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో, ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మీరందరూ కూడా కదలలేరని మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో. కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి. మీ మాట ప్రకారం ఇంకా కూడా అర్హులు అనేవారిని ఇంకా ఎక్కువ మందిని చేయాలి. కానీ అంటే 66,34,000ని 70 లక్షలో 20 లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించిన వాళ్ళు పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం, విశ్వాసఘాతకం. విశ్వాసఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను. వారికి పోరాడే శక్తి లేకపోయినా కూడా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలే వారికి అండగా కూడా నిలిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తప్పుననేది కూడా సరిదిద్దుకొని సెప్టెంబర్ 1వ తేదీ యథావిధిగా కూడా ఏదైతే మీరు 2 లక్షలకు పైబడి కూడా ఈ అనంతపురం జిల్లాతో పాటు 2 లక్షలకు పైబడి ఈరోజు మీరు ఈ దివ్యాంగులకు ఏదైతే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారో
అవన్నీ కూడా పునరుద్ధరించి వెంటనే 1వ తేదీ అందరితో పాటు కూడా పెన్షన్లు ఇవ్వకపోతే ఈ దివ్యాంగులు అందరూ కూడా కదలలేరేమనుకుంటున్నాం. వీరందరితో కలిసి వారి కుటుంబ సభ్యులతో మానవత్వం ఉన్న వారందరితో కలిసి కలెక్టర్ ఆఫీసులో కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభుత్వానికి కూడా ఎక్కడ కానీ కదలలేము. కలెక్టర్ ఆఫీస్ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మానవత్వంతో కూడా వ్యవహరించమని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేదే కాకుండా ఏమవుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు గద్దె ఎక్కినప్పటి నుంచి కోతలు విధించేదే ఒక పనిగా పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికల సమయమేమో సూపర్ 6 అంటే వికలాంగులకు వీరందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేవారికి ఎక్కువ చేస్తామంటే తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ కింద దాదాపుగా గతంలో ఇచ్చే రైతు భరోసా కింద ఇచ్చే వారిలో 7 లక్షల మందికి పైబడి కూడా కోత అనేది కూడా పెడుతుంది. అలాగే ఆ రోజు అమ్మఒడి కింద ఎవరైతే అర్హత ఉన్నప్పుడు అందరికీ సాధించారో వారిలో కూడా మేము తల్లికి వందనం అని చెప్పేసి ఇస్తామని చెప్పి దాంట్లో కూడా 20 లక్షల మంది అర్హత ఉన్న పిల్లలకి అనేది కూడా కోత అనేది కూడా విధించేసి గ్యాసులు ఇస్తామంటే గ్యాసులో ఇచ్చే దాంట్లో కూడా కోతలు విధించేసి ఏ దాంట్లో మీరు కోతల ప్రభుత్వంగా మీరు ఏమైనా పేర్లను సార్థకం చేసుకోవాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. ఈరోజు అంతా కూడా మీరు ఎక్కినప్పటి నుంచి కూడా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ కేవలం మీకు కావాల్సింది మీ సంపాదనే పరమాదేవిగా మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో అక్కడ రాజధాని మాత్రమే చూసుకుంటూ అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఇక్కడ ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా సంక్షేమాన్ని కూడా కోత పెడితే సహించేది లేదు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎవరైతే పోరాటం చేసినారో వారికి కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచేది కాకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద మద్దతు కూడా చేస్తాం, పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. 1వ తేదీ సెప్టెంబర్లో యథావిధిగా అందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి దివ్యాంగులకు కానీ గతంలో చేసి చెప్తాను. కానీ ఈరోజు చేసిన దానివల్ల డాక్టర్లు ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చారో గతంలో 1 మారు కాదు, 2 మార్లు కాదు, 3 మార్లు, 4 మార్లు సదరన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాతనే వారు పెన్షన్కి అర్హత ప్రకటించి పెన్షన్ ఇస్తూ పోతున్నారు. ఈరోజు రాష్ట్రం విడిపోక ముందు కూడా పెన్షన్లు ఇచ్చేవారికి కూడా దివ్యాంగులకు నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర చెప్తున్నారు. ముందు నుంచి వచ్చేటప్పుడు అంటే 10-15 సంవత్సరాల నుంచి వచ్చేవారికి కూడా ఈరోజు పోతా ఉంది. డాక్టర్ల పైన ప్రెజర్ చేస్తున్నారు. నేను సూపరింటెండెంట్తో మాట్లాడాను, అందరూ మాట్లాడారు. చాలామంది మా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గర పోయి ఈ దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారు. 80%, 90% ఇచ్చిన సర్టిఫికేట్లని 40% లోపల ఇస్తున్నారంటే వారు మేము ఏమీ చేయలేము, ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది అని చెప్పేసి డాక్టర్లు రకంగా కూడా చెప్తున్నారు. మేము సర్టిఫికేట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఏ డాక్టర్లు అయితే వాళ్ళకి 80%, 90% సర్టిఫికేట్ ఇచ్చిన వారే ఈరోజు మళ్ళీ కూడా 30%, 20% అనేది కూడా ఈరోజు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఇప్పటికైనా కూడా అందరినీ కూడా పునరుద్ధరించి 1వ తేదీ యథావిధిగా పెన్షన్లు ఇవ్వాలి, లేకుంటే పెద్ద ఎత్తున కూడా వారి తరపున పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తాం.